సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్క విభూతి. ఆ ధనుజునకు అటువంటి లక్షణం ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి విశేషమైన బలం ద్రౌపదీదేవి యొక్క శరీరంలోకి ప్రవేశించింది. ఇంత బలం ప్రవేశించగానే కీచకుడు ఊహించలేదు, నేను పట్టుకున్నది ద్రౌపదీదేవి చెయ్యి కాబట్టి ఆమె నా చేతిని విదల్చలేదు అనుకున్నాడు. కానీ ఆవిడ ఎప్పుడైతే రాక్షసుడి యొక్క బలం తన శరీరంలోకి ప్రవేశించిందో ఆ చేతిని మహారభసంబున ఒక్క ఉదుటున ఇలా విదల్చింది. అది ఎంత బలం ఆవిడిలోకి ప్రవేశించిందంటే ఆ విదల్చినటువంటి ఆ ఉద్ధృతికి ఒక్కసారి కీచకుడు ఊగిపోయి కింద పడిపోయాడు. ఎప్పుడైతే కీచకుడు కింద పడిపోయాడో ఆవిడికి అవకాశం చిక్కింది. ఆవిడ పరుగు పరుగున విరాటరాజు గారు సభ తీర్చినటువంటి మందిరంలోకి ప్రవేశించింది. అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు, అక్కడ భీమసేనుడు ఉన్నాడు. అన్నిటినీ మించి తాను ప్రభువుకి ప్రతినిధిగా ఉన్నాడు. మహారాజు సభ తీర్చి ఉన్నాడు. అందుకని పరిధిని మించి ప్రవర్తించడం ఇక కీచకుడికి చేత కాలేదు. కాబట్టి అప్పటికి ఆ ప్రమాదం తప్పిపోయింది. ఆ ప్రమాదం తప్పిపోయి ఆ రోజు రాత్రి ఏడ్చింది భీమసేనుడి దగ్గర. ఏమీ బెంగపెట్టుకోకు, మనం ఆలోచన చేద్దామని ఆ రోజున పాండవులు కూర్చుని ఆలోచన చేసి ద్రౌపదీదేవి యొక్క సంజ్ఞ చేత కీచకుడు ఆ నర్తనశాల ప్రవేశం చేసేటట్టు ద్వాంతాకారిత కుంజకుట్టిమ ఘనస్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రగ్వారమున్ గాతరస్వాంత త్రాసకరంబునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడు అత్యుగ్రతన్నంటారు తిక్కన గారు. ఆ ద్రౌపదీదేవి చేయి పట్టుకుని భీమసేనుడు నర్తనశాలలోకి ప్రవేశించడం, ద్రౌపదీదేవియే వచ్చిందనుకుని కీచకుడు భీముడితో సంభాషణ చెయ్యడం, భీముడు కీచకుణ్ణి మట్టు పెట్టడం, ఒక్క రాత్రిలో జరిగిపోయే సంఘటనలన్నీ కూడా. కాబట్టి ఆ క్షణంలో నిజంగా ద్రౌపదీదేవికి ఏదైనా కీడు జరగడానికి కానీ లేదా ఆవిడ తన పాతివ్రత్య ప్రకటనం చేయడం కానీ పాండవులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం కానీ జరిగి ఉంటే ఇంత ధర్మాన్ని పట్టుకున్నటువంటి పాండవులు మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి ఉండేది. అలా వెళ్ళిపోతే ధర్మం అన్న మాటకు అర్థం ఎక్కడుంది? ఇంకా ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు రక్షింపబడతారు అనడానికి ఉత్తర క్షణంలో కాపాడిన వారెవరు అంటే కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవానుడు.